శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 9 చాప్టర్లో 25 శ్లోకాల నుంచి బ్రహ్మ చెప్పిన పని ఏదైతే పరమేశ్వరుని మోహానికి గురి చేయమని చెప్పాడు, ఎలా అయినా సరే ఆయన మోహానికి లోబడి ఒక స్త్రీమూర్తిని తను స్వీకరించాలి అన్నాడు. మన్మధుడికి అప్పచెప్పాడు. ఆ మన్మధుడు తన స్నేహితుడైన వసంతుడితో, తన భార్య అయిన రతీదేవుడితో ఆయన ఎక్కడెక్కడ ప్రదేశాలకు వెళ్తే అక్కడక్కడికి వెళ్ళి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే అవన్నీ విఫలమైపోయాయి. అందుకని అవన్నీ వచ్చి మళ్ళీ నా ప్రయత్నం నేను చేశాను, నేను చెప్పేది పరమసత్యం, ఎన్ని చేసినా సరే ఎన్ని రకాల ఉపాయాలతో ఎన్ని చేసినా సరే ఆ పరమేశ్వరుడు నేను మోహానికి గురి అయ్యేలాగా చెయ్యలేకపోయాను అని చెప్పాడు. లతాః సర్వాః సుమనసో దాతురాకుర సంజయాః వృక్షాంగం చిరభావేన వేష్టయంతి స్మ తత్ర చ. అలాగే లతలు, పైగా ఆ లతలకు కూడా ఈ పూలతో ఎంతో సువాసనమైన పూలతో అన్నీ ఉండేలాగా, అలాగే అంటే కొన్ని కొన్ని ఎలా అయితే ద్రాక్ష ఇవన్నీ సమూహాలతో ఉన్న వృక్షాలు కూడా, ఇవన్నీ కూడా పాకే క్రీపర్లు లాంటివి, అన్ని వృక్షాల మీద చాలా చక్కగా అంటే ఒకటికొకటి అల్లుకుంటూ ఉన్నట్టుగా ఎక్కడ చూసినా సరే అవన్నీ అల్లుకుంటూ ఉంటూ సువాసన భరితమైన అంటే చూసినా అలాగే సువాసన, అక్కడ మళ్ళీ శ్వాస రూపంలో కూడా వీచే గాలి అన్నీ కూడా సుగంధాలతో కూడుకుని ఉన్నది. ప్రేమగా ఒకటి మీద ఆలింగనం చేసుకున్నట్టుగా అవన్నీ, అంటే అక్కడ పక్షుల దగ్గర నుంచి ఇక్కడ జీవరాశుల దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వృక్షాల సహితము అలా ఉన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకటి ఆప్యాయతో ఉన్నట్టుగా. తాన్ వృక్షాంచ సుపుష్పోఘానా తేహ సుగంధి సమీరనేహ దృష్ట్వా కామవశంయాత మునయోపి పరే కిము. సుగంధభరితమైన గాలిలు వీస్తూ ఉండి ఆ పూలు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ చెట్లు అవన్నీ చూసేసరికి అక్కడ మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మన్మధుడికి వశమైపోయారు. అంటే ఈ మన్మధుడి ప్రభావము ఈయన అక్కడంతా పరమేశ్వరుని మోహానికి గురి చేయాలని చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న జీవరాశులన్నీ వాటికి లోబడిపోయాయి. అక్కడున్న మునులు కూడా దానికి మోహానికి లోబడిపోయారు. అంటే మునులు సైతము వశానికి అయిపోయి, అంటే నేను చేసిన ప్రయత్నాల వల్ల అందరూ మోహానికి లోబడ్డారు, కానీ ఈ పరమేశ్వరుడు మీద మాత్రం దాని ప్రభావం ఏమీ లేకుండా పోయింది. ఈ మునులు ఏవైతే తపస్సుల్లో ఉంటూ ఉంటారో జితేంద్రులై ఉంటారో వాళ్ళే మోహానికి గురయ్యారంటే ఇంకా వేరే వాళ్ళ గురించి ఏం చెప్పాలంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద ఆ ప్రభావం ఉన్నది, పరమేశ్వరుడు తప్ప. ఏవం సత్యపి శంభోర్న దృష్టం మోహయస్య కారణం భావమాత్రామకార్షిణ్ణో కోపో మయ్యపి శంకర. ఇంత జరిగేటప్పటికి కూడా ఆ శంకరుని నేను మోహానికి గురి చెయ్యలేకపోయాను. అయితే ఆయనలో కొంచెం కూడా ఎక్కడ చంచలత్వానికి కానీ కాస్త దేనికన్నా సరే లోబడినట్టుగా నాకు ఒక్కటి కూడా ఏమీ లక్షణం కనిపించలేదు. అందుకే ఆయనలో అసలు ఆ కోరిక అన్నది ఏ రకంగా కూడా ఎందులోనూ వ్యక్తం అవ్వలేదు. నేను ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన చక్కగా యోగంలోనే ఉన్నాడు. పైగా కోపానికి కూడా లోపడలేదు. ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడు తప్పితే కోపం లేదు, మోహం లేదు, ఏమీ లేదు. इति सर्वमहं दृष्ट्वा ज्ञात्वा तस्या च भावनां विमुखोऽहं शम्भुर्मोहयान्नियतं ते वदाम्यहं. ఈ ప్రకారంగా అవన్నీ చూసిన తర్వాత ఆయనలో భావంలో కానీ ఎక్కడా కూడా ఏ ప్రభావం జరగలేదు. ఎలా ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ప్రయాసలన్నీ కూడా చేసి 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 నాకే విసిగొచ్చేసింది. అందుకే ఎంత చేసినా అక్కడే ప్రయోజనం లేదని చెప్పి ఇవన్నీ మీకు నివేదించుకుందామని నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. తస్య త్యక్తా సమాధిస్తు క్షణం నో దృష్టిగోచరే శక్నుయామో వయం స్థాతుం తం రుద్రం కో విమోహయేత్. సమాధిని వదిలి మేమందరం కూడా ఆయన దృష్టిని మరలించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే క్షణమాత్రం కూడా ఆయనకేం ప్రభావం చూపించలేదు. అందుకని మేము ఇంకా ఇంత ప్రయత్నాలు చేశా కూడా ఆయన్ని మోహింపజేయలేకపోతున్నాము. ఏంటిది అన్నది మాకు అర్థం కాలేదు అన్నాడు. జ్వాలాదగ్ని ప్రకాశాంశ జఠరాశి కరాలినం శృంగానాం వీక్షయ కాహ స్థాతుం బ్రహ్మన్ శక్యనోతి తత్పరః. ఓ బ్రహ్మ, ఇక్కడ ఏదైతే అగ్ని అన్నది ఒకసారి ప్రజ్వలించినప్పుడు దాని ప్రకాశం ఎలా అయితే కళ్ళకి ఉంటుందో అలాగే ఇక్కడ మహా
వికారాలు ఉన్నప్పటికీ కూడా కైలాస పర్వతంలో నివాసం ఉన్న పరమేశ్వరుని చూస్తే అంటే అగ్ని ఇంకా ప్రజ్వలిస్తున్నట్టుగానే ఉన్నట్టుగా అలా ఉన్నాడు. దేని ప్రభావం ఆయన మీద లేకుండా అట్లాంటి ఆయన్ని మేము అక్కడ చూసాము. బ్రహ్మో ఉవాచ, పైగా అంత తేజస్సుతో ఉన్న ఆయన దగ్గర ఆయన దేనికి మోహపడట్లేదు, కానీ అక్కడ మేము ఉండలేకపోయాం, అంతలాగా తేజోమయంగా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు అని. బ్రహ్మో ఉవాచ మనోభవావచశ్చేతం శ్రుత్వాహం చతురాననః విభుక్షూరపి నాభూజం చింతావిష్టో భవం తథా. ఈ ప్రకారంగా మన్మధుడు ఏదైతే బ్రహ్మకు విన్నవించుకున్నాడో ఆ మన్మధుడు చెప్పిన మాటలన్నీ విన్న ఆ బ్రహ్మ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, అందుకని ఏం చెయ్యాలా కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఏవైతే శక్తి సమర్థత మన్మధుడికి ఇచ్చాడో దాన్నంతా వినియోగించాడు. ఇది చెయ్యటానికే మళ్ళీ అక్కడ వసంతుడిని ఉత్పత్తి చేసి మళ్ళీ ఇచ్చాడు. దాని ప్రభావం దీని ప్రభావం కూడా ఏమీ చూపించలేదు. మోహనేహం సమర్థో న హరస్యేతి మనోభవః వచః శ్రుత్వా మహాదుఃఖా నిరశ్వాసమహం ముని. ఓ మన్మథ, ఆ పరమేశ్వరుని మోహానికి చెయ్యాలంటే సమర్థత నీకు లేదు. అయితే ఇక్కడ నీ మాటలే వినేసరికి నాకు ఇంకా దుఃఖం వస్తుంది. అంటే ఏదైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలోనే ఇప్పుడు ఏదైతే ఆయన నుంచి శ్వాస బయటకు వచ్చిందో అందులో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు అంటే వసంతుడు పుట్టుకొచ్చారు. అయితే ఈయన ఇప్పుడు ఆ దుఃఖ కారణంగా ఆ శ్వాస అన్నది కాస్త నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదులుతున్నాడు. పైగా ఇప్పుడు కాస్త తపానికి కూడా లోబడి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు. అప్పుడు కూడా మళ్ళీ శ్వాస తీసుకుంటున్నాడు బ్రహ్మ. నిశ్వాసమారుతామేహి నానా రూప మహాబలాః జాతా గణాలోల జిహ్వా లోలాశ్చాతి భయంకరాః. అదే సమయంలో ఆ నిశ్వాస అనేకంగా ఎన్నో రూప ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస నుంచి ఏదైతే ఇంతకు ముందు వసంతుడు ఉత్పత్తి జరిగాడో ఇప్పుడు కూడా ఆయన నిశ్వాసం నుంచి ఎన్నో రకాల రూపాలతో చాలా బలవంతుడు. ఇట్లాంటి పైగా అత్యంత భయంకరమైన గణాల యొక్క సమూహం అన్నది అక్కడ ఉత్పత్తి జరిగింది. ఆవధాయంత తే సర్వే నానావాధాన సంఖ్యకాన్ పటహాది గణస్తాస్తాన్ వికారాలాన్ మహారవాన్ అతతే మమ నిశ్వాస సంభవశ్చ మహాగణాః మారయచ్చేద్ ఏతచ్చు బ్రాహ్మణో మే పురఃస్థితాః. అయితే ఈ గణములు భేరి మృదంగా ఇటువంటి అనేక రకాల లెక్కబెట్టలేని ఇటువంటి భయంకరమైన బాజా భజంత్రీలు అట్లాంటి వాటితో వాళ్ళు పుట్టటమే మళ్ళీ ఇవన్నీ కూడా వాయించడం మొదలు పెడుతున్నారు, అవి చేయటం ప్రారంభించేశారు. అంటే బ్రహ్మ యొక్క నిశ్వాస నుంచి ఉత్పత్తి జరిగిన ఆ మహాగణముల యొక్క సమూహము బ్రహ్మ ముందుగా. అంటే పైగా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆ నినాదాలు, కొట్టండి, చంపండి ఇలా అంటూ మొదలు పెడుతున్నారు. తేషాం తు వరధాం తత్ర మారయేచ్ఛేదయేతి మాం వచః శ్రుత్వా విధిం కామః ప్రవక్త తుముపచక్రమే మునీతా మాం సమాభాష్య తాన దృష్ట్వా మధనుగణాన్ ఉవాచ వారయన్ బ్రహ్మన్ గణానామగ్రతః స్మరః. అంటే వీళ్ళంతసేపు ఏమన్నారు, చంపండి కొట్టండి ఇలాగే మాట్లాడుతున్నారు ఆ గణములందరూ కూడా. అవన్నీ విన్నగానే మళ్ళీ అక్కడ ఆ మన్మధుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ మాటలు వినేసరికి ఓ ముని, ఓ బ్రహ్మ, ఇక్కడ ఏదైతే ఈ ప్రకారంగా మీ యొక్క నిశ్వాస నుంచి వీళ్ళందరూ ఉత్పత్తి జరిగారో నా ఆజ్ఞ ప్రకారంగా ఈ గణాలందరినీ చూస్తూ ఉంటే నాకు ఇలా అంటే వీళ్ళని ఆపటానికి ఇంకా ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు అదే మాట్లాడతారు, ఈయన మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు ఆపుతారు అన్నట్టుగా. కామ ఉవాచ హే బ్రహ్మన్ హే ప్రజానాథ సర్వసృష్టి ప్రవర్తక ఉత్పన్నాః కమే వీరా వికరాల భయంకరాః. ఆ మన్మధుడు బ్రహ్మను అడుగుతున్నావు, బ్రహ్మ
ఓ ప్రజాపతి, వీళ్ళని సృష్టించావు, అయితే వీళ్ళు ఎవరు, ఇంత వికారంగా ఉన్నారు, పైగా ఇంత భయంకరంగా ఉన్నారు, ఈ వీరులు ఉత్పత్తికి కారణం ఏంటి, ఎలా ఉత్పత్తి జరిగారు వీళ్ళందరూ కూడా అని. కిం కర్మేతి కరిష్యంతి కుత్ర స్థాస్యంతి వా విదే కిన్నమదేయ యతే తత్ర నియోజయ. ఓ విధాత, పైగా వీళ్ళు ఏ కార్యాన్ని చేయటానికి ఉత్పత్తి జరిగారు, పైగా వీళ్ళ నివాసం ఎక్కడుంటుంది, వీళ్ళు ఏం పని చేస్తారు, అయితే ఇవన్నీ కూడా నాకు చెప్పండి, అయితే ఏ కార్యానికి వీళ్ళు నియమిస్తారో అది కూడా నాకు చెప్పండి అన్నాడు. నియోచ్చాతాన్ నిజీకృత్యే స్థానం దత్వా చ నామ చ మమాజ్ఞాపయ దేవేశ కృపా కృత్వా యథోచితం. ఓ దేవేశ, వీళ్ళకి ఏ కార్యానికి నియమించాలో అది, అలాగే వీళ్ళ పేర్లు ఏంటో కూడా, వీళ్ళు ఏ స్థానంలో ఉంటారో, వీళ్ళు ఏ వ్యవస్థలో ఉంటారో, అలాగే కృపతో నాకు అవన్నీ కూడా చెప్పండి అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇతి తద్వాక్యమాకర్ణ్య మునేహం లోకకారకః తమవోచః మదగప్తేషం కర్మాదికం దిశాన్. బ్రహ్మ మళ్ళీ మన్మధుడితో చెప్తున్నాడు. ఆ మన్మధుడు ఒక మాటలు విన్న తర్వాత ఏదైతే ఇక్కడ మళ్ళీ ఆయన ఆ మునికి చెప్తున్నారో, అందుకని అక్కడ నిర్దేశించానంటే లోకకర్త అయిన నేను ఆ మన్మధుడితో మళ్ళీ ఇలా చెప్పాను. ఏత ఉత్పన్న మాత్రాహి మరయే త్యావధన్ వచః ముహుర్ముహురతో మీషాం నామ మారేతి జాయతం. ఈ ఉత్పత్తి జరిగిన వెంటనే వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ కొడతాం, చంపేస్తాం, ఇవే మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ పేర్లు ఏంటి అంటే, వీళ్ళ నామాలు మరుత్తులు. సదేవ విఘ్నం జంతూనాం కరిష్యంతి గణా ఇమే వినా నిర్జార్చనం కామనానా కామరతాత్మనాం. ఓ మన్మథ, ఇక్కడ ఏ పనైనా సరే ఈ గణాల ప్రకారంగా నువ్వు చెయ్యవలసిందే. చాలా కోరికలతో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేసే ప్రతిదానికి వీళ్ళు ఎప్పుడు విఘ్నం కలిగించేలాగా ఉంటారు, ఆ పనులు చేయటానికే వీళ్ళు ఉంటారు అని. తవానుగమనం కర్మ ముఖ్యమేషామనుభవ సహాయినో భవిష్యంతి సదా తవన సంశయ. అయితే మన్మథ, వీళ్ళెప్పుడు నీకు అనుకూలంగానే ఉంటారు, అయితే వీళ్ళ ఒక ముఖ్యమైన కార్యం ఏమిటి అంటే నీకు సహాయం చేస్తూనికి ఎప్పుడూ ఉంటారు, నువ్వు పని చెప్పటే ఆ పనే వీళ్ళు చెయ్యటానికి శిరసావహించి ఉంటారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే వీళ్ళు మామూలుగా ఏం చేస్తారు అంటే విఘ్నాలు కల్పిస్తూ ఉంటారు, ఎవరికి, సకల ప్రాణులకి, ఎవరికైతే కోరికలతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు విఘ్నాలు కల్పిస్తూనే ఉంటారు. పైగా వీళ్ళు నీ అనుకూలంగా ఉంటారు, నువ్వు ఏది చెప్తే అది చేయడానికి నీకు సహాయంగా ఎల్లవేళలా ఉంటారు అని చెప్పారు. ఎత్ర ఎత్ర భవాన్యాత స్వకర్మార్త యథా యథా గంతారస్తత్ర తత్రైతే సహాయార్త తథా తదా. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే నువ్వు ఒక కార్యం కోసం వాళ్ళని తీసుకెళ్తావో అక్కడక్కడ నీ సహాయంగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. చిత్తభ్రాంతిం కరిష్యంతిం త్వదస్త్రా వశవర్తినాం జ్ఞానినాం జ్ఞానమార్గం చ విజ్ఞానిష్యంతి సర్వతా. నీ అస్త్రాలకి వశీమై ఉంటారు, పైగా ఆ ప్రాణుల యొక్క చిత్తంలో సదా భ్రాంతి భ్రమలు కలగజేయటానికి వీళ్ళు ఎప్పుడు ఉంటారు, అలాగే జ్ఞానుల యొక్క జ్ఞాన మార్గంలో కూడా విఘ్నాలు కల్పిస్తూనే ఉంటారు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచో మేహి సరతి సా మనోభవ కించిత్ ప్రసన్న వదనో బభూవ ముని సత్తమా. ఓ ముని సత్తమా, నా యొక్క మాటలు వినేసరికి రతి సహితంగా వసంతుడు సహితంగా మళ్ళీ మన్మధుడు చాలా ఆనందానికి లోబడిపోయాడు, ఏదైతే ఉదాసానికి లోబడ్డాడో, బాధకి లోబడ్డాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అందరూ ఆ మోహానికి గురవుతున్నాడు కానీ పరమేశ్వరుడు ఎటువంటి ప్రభావం లేదు అని. ఇప్పుడు ఈ గణముల యొక్క సహాయంతో మళ్ళీ చెయ్యొచ్చు అని కాస్త ఆనందానికి లోబడ్డాడు. శ్రుత్వా తేపి గణాః సర్వే మదనం మాం చ సర్వతః పరివార్య యథా కామం తస్తుస్తత్ర నిజాకృతిం. అత బ్రహ్మా స్మరం ప్రీత్యా గదం మే కురు శాసనం ఏభిః సహేవ గచ్చా త్వం పునశ్చ హరమోహని. నా మాటలు విన్న తర్వాత గణములు కూడా వాళ్ళ వాళ్ళ స్వరూపాలతో ఆ మన్మధుడికి అన్ని వైపులా కూడా వాళ్ళు నిలబడిపోయారు. తర్వాత మన్మధుడు ప్రేమపూర్వకంగా అంటే
ఏదైతే బ్రహ్మ చెప్పిన దానికి ఆనందానికి లోబడ్డాడు, ఈ గణములందరూ కూడా ఆయనకి సహాయంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి ఉన్నారు. అప్పుడు మళ్ళీ మన్మధుడికి బ్రహ్మ చెప్తున్నాడు, ప్రేమపూర్వకంగా నేను చెప్పేది జాగ్రత్తగా ఈ గణములందరినీ తీసుకుని ఇప్పుడు వెళ్ళు మళ్ళీ, ఇందాక చేసావు కదా దాని ప్రభావం చూపించి ఇప్పుడు ఈ గణములన్నీ తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తే అప్పుడు మళ్ళీ శివుడు మోహానికి లోబడచ్చు. అందుకని వీళ్ళందరితో మళ్ళీ ఆ సహాయంతో మళ్ళీ నీ కార్యాన్ని నువ్వు పూనుకో అన్నాడు. మన ఆదాయ యత్నాని కురు మార్గణేహ సహ మోహో భవేద్యత శంభోర్దారగ్రహణ హేతవే. ఈ ఈ మరుద్గణములతో నువ్వు ఎప్పుడైతే వెళతావో మళ్ళీ ప్రయత్నం చేస్తావు అప్పుడు ఆ మోహానికి లోబడిపోయి ఆయన మళ్ళీ ఆ స్త్రీని గ్రహించటానికి సిద్ధపడచ్చు అని. ఇత్యకార్య వచః కామః ప్రోవోచ వచనం పునః దేవర్షే గౌరవం మత్వా ప్రణమ్య వినయేన మాం. ఓ దేవర్షి, నా మాటలు విన్న తర్వాత మళ్ళీ మన్మధుడు ఆయనకి నమస్కరించి వినయపూర్వకంగా మళ్ళీ బ్రహ్మతో ఇలా మాట్లాడుతున్నాడు. కామ ఉవాచ మయా సమ్యక్ కృతం కర్మ మోహనే తస్య యత్నతః తన్మోహో నా భవత్తాత నా భవిష్యతి నాదునా. ఆ మన్మధుడు మళ్ళీ బ్రహ్మతో ఇలా చెప్తున్నాడు, ఓ ప్రజాపతి, శివుని మోహింప చెయ్యటానికి సాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను అన్ని ఉపాయాలతో. అయితే ఆయన మళ్ళీ మోహానికి లోబడకపోతే, అయితే అంటే ఇంతకు పూర్వం ఆయనకి మోహానికి లోబడేలాగా ఎవరూ చేయలేరు, ఇప్పుడు నేను చేశాక కూడా ఆయన లోబడకపోతే కూడా ఇంత తర్వాత కూడా ఎవ్వరూ ఆయన మోహానికి లోబడేలాగా చెయ్యలేరు. భూత భవిష్య వర్తమానాల్లో అది అసాధ్యము అని చెప్పాడు. తవ వాగ్గౌరవం మత్వా దృష్ట్వా మార్గణానపి గమిష్యామి పునస్తత్ర సదారోహం తద్వాజ్ఞయా. అందుకే మీ యొక్క మాటల మీద గౌరవంతో వాటికి తగ్గట్టుగా నేను శిరస్సు వంచి ఈ గణములు తీసుకుని మళ్ళీ ప్రయత్నం చేయటానికి అక్కడికి వెళుతున్నాను నా స్నేహితుడైన వసంతుడితో, నా భార్య అయిన రతీదేవితో అన్నాడు. మనో నిశ్చితమేతద్ధి తన్మోహో న భవిష్యతి భస్మ కుర్యాన్న మే దేహమితి శంకాస్తి మే విధి. ఓ బ్రహ్మ, నా మనస్సులో ఒక నిశ్చయాన్ని చేసుకుని మరీ వెళుతున్నాను. అయితే ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేస్తాను, ఆ మహేశ్వరుడు మోహానికైతే లోబడడు. అయితే నా ఉన్న అనుమానం ఏంటి అంటే నా శరీరాన్ని ఆయన మళ్ళీ కోపానికి లోబడి భస్మం చెయ్యడు కదా అని. ఇత్యుక్త్వా సమదూహుకామః సరతి సభస్తథా యయో మార్గణేః సార్ధం శివస్థానం మునీశ్వర. అందుకే మన్మధుడు ఇలా చెప్పేసరికి ఆ కామదేవుడు వసంతుడు రతి అందరితో అయితే వెళ్ళాడు కాబట్టి మనసులో అక్కడైతే ఆ భావనతోనే వెళ్ళాడు. ఎందుకంటే మోహానికి అయితే పరమేశ్వరుడు గుర్రపడు, కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ చెలగాటం అయినట్టుగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకున్న కోపానికి నేను భస్మం కూడా అయిపోవచ్చు. భయపూర్వకంగానే ఆ స్థానానికి అయితే మళ్ళీ వెళ్ళాడు. పూర్వవత్ స్వప్రభావం చక్రే మనసీజస్తదా బహుపాయం సహి మాధుర్వివిధాం బుద్ధిమావహం. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు చేసినట్టే ఎన్నో రకాలుగా ప్రయత్నాలన్నీ చూపించాడు. ఆ వసంతుడు, తన భార్య అయిన రతీదేవి అందరూ చూపిస్తున్నారు. ఉపాయం సా చకారాతి తత్ర మార్గణోపి చ మోహవ అభవన్ వై శంభోరపి కశ్చిత్ పరాత్మనః. అనేక రకాలుగా బుద్ధిపూర్వకంగా ఎన్ని ప్రయత్నాలు ప్రయోగాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఈ మరుద్గణములు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ఉపాయాలు చేశారు, కానీ ఆ పరమాత్ముడైన శంకరుడికి కొద్ది కూడా ఏమి ప్రభావం చూపించలేదు, ఆయన మోహానికి లోబడలేదు. నిర్వృత్య పునరాయాతు మమ స్థానం స్మరస్తదా ఆసీన్మారగణేర్గర్వో హర్షో మేపి పురస్థితః. మళ్ళీ మన్మధుడు ఆ గణములతో వీళ్ళందరితో మళ్ళీ ఆ బ్రహ్మ దగ్గరికి వచ్చేసాడు. ఆ సమస్త గణములు కూడా వాళ్ళు కూడా ఉదాసంగా ఉన్నారు ఇప్పుడు, మన్మధుడు రతి వసంతుడు కూడా. ఎందుకంటే ఈసారి కూడా దాని ప్రభావం ఏం చూపించలేదు పరమేశ్వరుడి మీద. కామః ప్రవోచ మాం తాత ప్రణమ్య చ నిరుత్సవః స్థిత్వా మమ పురో గర్వో మారయిశ్చ మధునా తదా. ఓ బ్రహ్మ అని ఇక్కడ గర్వరహితంగా ఇక్కడ మళ్ళీ లీలగా ఏం చెప్తున్నాడంటే కొన్ని కొన్ని నాకు సమర్థత ఉండొచ్చు, కొన్ని నేను చెయ్యగలిగే అంతలాగా నాకు వాటి గురించి అవగాహన కూడా ఉండొచ్చు,
కానీ ప్రతీది నేను ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతానంటే మళ్ళీ అన్నీ నాకేమో అనుకూలంగా ఉండవు. అయితే అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా నేను స్థిరత్వంతో ఉండాలి. మళ్ళీ కోపానికి గాని, బాధకు గాని ఇట్లా నేను సమభావ స్థితిలో ఉండాలి గానీ, మళ్ళీ వాటికి నేను లోబడకూడదు. ఇప్పుడు ఏమైంది? పదే పదే ప్రయత్నం చేసిన విఫలమయ్యేసరికి గర్వం తొలగిపోయింది మన్మధుడికి. ఆ వసంతుడితో నా ముందుకొచ్చి మళ్ళీ నాకు నమస్కరించి మళ్ళీ నాతో మన్మధుడు ఇలా చెప్పాడు. కృతం పూర్వాదధికతః కర్మ తన్మోహనే విధి నా భవత్తస్యా మోహోపి కశ్చిద్దాయాన్నరాత్మనః. విధాత ఆ పరమేశ్వరుని మోహింపజేయటానికి ముందు కన్నా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేశాను, కానీ ఆయన ధ్యానంలోనే లీనమైపోయాడు, కానీ అటువంటి మోహానికి ఆయన ఏమీ లోబడలేదు అన్నాడు. నదగ్ధా మే తనుశ్చైవ తత్ర తేన దయాళునా కారణం పూర్వపుణ్యం చ నిర్వికార సవై ప్రభు. ఆ దయాలు నా శరీరాన్ని భస్మం చేయలేదు కాబట్టి ఇందులో నా పూర్వజన్మ పుణ్యం ఎక్కడో మిగిలింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఆ పరమేశ్వరుడు నన్ను భస్మం చేసేయాలి, కానీ నన్ను చేయలేదు కాబట్టి పూర్వజన్మలో ఏదో కాస్త పుణ్యం ఉన్న కారణంగా నేను భస్మం అవ్వలేదని తలుస్తున్నాను అని. చేద్వరస్తే హరో భార్య గృహీయాదితి పద్మజ పరోపాయం కురు తథా విగర్వ ఇతి మే మతి. ఓ ప్రభు, సర్వత నిర్వికార రూపంలో ఉన్నాడు, అన్నిటికీ అతీతంగా ఉన్న ఆ పరమాత్మ. అయితే మీకు నిజంగా ఇలాంటి ఇచ్చ ఉంటే ఆ మహాదేవుణ్ణి దారి మళ్లించడానికి, ఆయనకి మళ్ళీ మోహం చేయటానికి ఇంకా వేరే ఉపాయం లేదు. మీ విచారాలు వల్ల నాకు ఇప్పుడు ఏమైంది, నిన్ను ప్రయత్నాలు చేయటం ద్వారా నాకు గర్వరహితంగా నేను అయిపోయాను. అంటే ఆయన్ని ఎలాగ చేసినా సరే మోహానికైతే లోబడి, కాబట్టి ఈ ప్రయత్నాలు చేయగా నాలో గర్వం అన్నది తొలగిపోయింది అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా సపరివారో యయో కామః స్వామాశ్రమం ప్రణమ్య మాం స్మరన్ శంభుం గర్వదం దీనవత్సలం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు. ఇలా చెప్పిన మన్మధుడు అక్కడే నమస్కరిస్తూ ఆ గర్వరహితంగా ఉండి అక్కడ దీనంగా ఉండిపోయాడు. మళ్ళీ ఆ శంభుడినే స్మరించుకుంటూ ఉండిపోయాడు పరివార సహితంగా. మళ్ళీ తన ఆశ్రమానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రయత్నం చేయాలన్న కోరిక కూడా తొలగిపోయింది మన్మధుడికి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 9 చాప్టర్ సంపూర్ణం.